హలో బ్యూటిఫుల్ పీపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఇదిగోండి మా పిల్లలైతే, అంటే ఇది ఈరోజు కాదండి, నిన్నటిది అనమాట. స్కూల్లో అయితే వినాయకుని చేసుకొని రమ్మన్నారంట. అండ్ అది వచ్చేసి పిండితో అయినా సరే, లేదు అంటే మట్టితో అయినా సరే, లేదు అని అంటే క్లేతో అయినా సరే, అంటే వీళ్ళకు ఏది అనుకూలంగా ఉంటే దాంతో అయితే చేసుకొని రమ్మని చెప్పారంట. ఇంకా మా పిల్లలైతే లాస్ట్ ఇయర్ కూడా మేము పిండితో చేసాము, ఈసారి అయితే క్లే కావాలి అనేసి ఇంకా క్లే అండ్ కలర్స్ అయితే తెచ్చుకున్నారు. ఇదిగోండి వాళ్ళు స్టార్ట్ అయితే చేశారు. అండ్ మా శ్రీవల్లి అయితే అసలు చేసింది కానీ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నేనైతే ఎంటర్ అయ్యాను, తనకు హెల్ప్ చేశాను అనమాట. ఫస్ట్ నేను హెల్ప్ చేస్తా అంటే ఏమొద్దు నేనే చేసుకుంటాననింది. తర్వాత మాత్రం కంప్లీట్గా నన్నే చేసి ఇమ్మనింది. ఇంకా అంతే నేను చేశానండి. అసలు ఎంత క్యూట్గా వచ్చిందంటే వినాయకుడు చాలా బాగా కుదిరింది అనమాట. ఆ తర్వాత ఇదిగోండి తను పెయింటింగ్స్ అయితే ఇంకా తనే వేసుకుంటుంది. అండ్ మా సహస్ర విషయానికి వచ్చేసరికి తనే చేసుకుంటుందండి, తనైతే ఎవరు సపోర్ట్ తీసుకోదు. అండ్ తను వచ్చేసి ముందే అన్ని పార్ట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంది. హ్యాండ్స్ అని అండ్ తొండం అని అండ్ బాడీ అని ఫేస్ అని అన్ని రెడీ చేసి పెట్టుకుంది. ఆ తర్వాత పెయింటింగ్స్ వేస్తుంది, కానీ తను కొంచెం ఫీవర్ ఉండి తన వల్ల అవ్వలేదన్నమాట. ఆ తర్వాత అవి కూడా నేనే అటాచ్ చేశాను. సో ఆ విధంగా వీళ్ళ వినాయకుళ్ళు అయితే కంప్లీట్ అయ్యారనమాట. నిజంగా అండి, అంటే మా పిల్లలు చేశారని కాదు కానీ అసలు వినాయకులు నిజంగా అండి ఎంత బాగా కుదిరాయంటే, స్కూల్లో కూడా టీచర్ అయితే వాళ్ళ వినాయకులను మధ్యలో పెట్టారంట, చాలా బాగా కుదిరాయని. అండ్ కింద బాక్సెస్ ఉన్నాయి కదా, అవి క్లే బాక్సులు ఉంటాయి కదా, వాటికి సిల్వర్ పేపర్ అయితే అతికించేశాను. ఆ పక్కన వచ్చేసి మూషికం అండ్ ఇంకొక పక్కన వచ్చేసి ప్లేట్లో లడ్డూలు అయితే పెట్టేశాను అనమాట. ఈ విధంగా మా పిల్లల వినాయకుళ్ళు అయితే రెడీ చేశాము. అండ్ మా పిల్లలు చేసిన వినాయకులు ఎలా ఉన్నాయో తప్పకుండా కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.